నేడు ఏపీ విద్యుత్ జేఏసీ చలో విజయవాడకు పిలుపునిచ్చింది. విద్యుత్ జేఏసీ పిలుపుతో విద్యుత్ సిబ్బంది ఉద్యమానికి సిద్ధమైంది. వేతనాలు, సర్వీస్ హక్కులు, ప్రమోషన్లు, పెన్షన్ విధానం సహా 15 ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం దృష్టిలో పెట్టింది. కాంట్రాక్ట్ లేబర్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను విద్యుత్ సంస్థలో విలీనం చేయాలని, విద్యుత్ ఉద్యోగులకు, పెన్షనర్లకు, వారి కుటుంబ సభ్యులకు నగదు రహిత అపరిమిత వైద్య సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక జూనియర్ లైన్మెన్ గ్రేడ్ 2లకు పాత సర్వీస్ నిబంధనలు వర్తింపజేయాలని, వారికి అసిస్టెంట్ లైన్మెన్ గా పదోన్నతి కల్పించాలని కోరుతున్నారు. ఇంకా పలు డిమాండ్లతో నిరసన తెలిపేందుకు సిద్ధమయ్యారు విద్యుత్ సిబ్బంది. నేడు ఏపీ విద్యుత్ జేఏసీ చలో విజయవాడకు పిలుపునిచ్చింది. విద్యుత్ జేఏసీ పిలుపుతో విద్యుత్ సిబ్బంది ఉద్యమానికి సిద్ధమైంది. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యాకూబ్ లైవ్ లో అందించే సిద్ధంగా ఉన్నారు సంఘటనా స్థలం నుంచి. యాకూబ్, మొత్తానికి ఆ సిబ్బంది మొత్తం కూడా ఉద్యమానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఎలా ఉంది పరిస్థితి అక్కడ, ఏంటి? ఉద్యోగులు నిరసన బాట పట్టారని కూడా చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున ఈ మహాధర్నా నిర్వహిస్తున్న పరిస్థితి. కానీ వాళ్ళ డిమాండ్స్ ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు నాయకులు ఉన్నారు. సార్, ఏంటి సార్ జేఏసీ సార్ మేజర్గా ఏంటి డిమాండ్స్ ఏంటి? మా మేజర్ డిమాండ్స్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ను రెగ్యులర్ చేయడము, అలాగే జేఎల్ఎం గ్రేడ్లకు సంబంధించి వాళ్ళకి రెగ్యులేషన్స్ వాళ్ళకి సపరేట్గా ఒకటి ఫ్రేమ్ చేశారు. అలాగే వాళ్ళు ఏదైతే జేఎల్ఎం గ్రేడ్ల నుంచి ప్రమోషన్ ఇవ్వడం లేదో ఈ సచివాలయ వ్యవస్థలో మిగతా అన్ని వ్యవస్థల్లో కూడా ప్రమోషన్లు ఇచ్చారు, ఒక్క విద్యుత్ వ్యవస్థలో తప్ప. అలాగే 1999 నుంచి 2004 వరకు గవర్నమెంట్లో పెన్షన్ సౌకర్యం కలదు, కానీ ఒక్క ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లోనే లేదు. అలాగే డిఎల్ కూడా గతంలో ఎప్పుడు కూడా మాకు గవర్నమెంట్కు సంబంధం ఉండేది కాదు. కానీ గత ప్రభుత్వంలో మాకు కోవిడ్ వచ్చిన తర్వాత ఈ సిస్టమ్ మారింది. సరే, ఆ రోజు కోవిడ్ వచ్చిందని చెప్పేసి మేము కూడా గవర్నమెంట్కి సహకరించాం, కానీ ఈరోజు అదే పాలసీగా పెట్టుకొని మాకు డిఎల్ ఇవ్వకుండా 4 డిఎల్ పెండింగ్ పెట్టడం జరిగింది. అలాగే అన్ని విషయాలు కూడా మా ఇంజనీరు 1 సంవత్సరం పనిచేస్తే వాళ్ళకి ఇవ్వాల్సిన ఇంక్రిమెంట్ విషయంలో కూడా మీనవేషాలు రెక్కవేస్తూ వాళ్ళకి అడక్ బేసిక్ అని ఇస్తున్నారు. అది కూడా చాలా దారుణం. ఒక ఉద్యోగి సంవత్సర కాలం పనిచేసి దానికి తగిన గుర్తింపుగా ఇచ్చి ఇంక్రిమెంట్ కూడా ఇవ్వకపోవడం అనేది చాలా దారుణము. అలాగే అన్ని విషయాల్లో కూడా ఏదైతే ఈ మెటీరియల్ పర్చేజ్ విషయంలో అయితేనేమి అన్ని విషయాల్లో కూడా యాజమాన్యాలు వారి ఇష్టానుసారంగా వివరిస్తున్నాయి. ఈ విషయాలన్నీ కూడా ఈ జేఏసీగా అన్ని సంఘాలుగా 23 సంఘాలు ఒకటే తాటిపైకి వచ్చి యాజమాన్యాలకు నోటీస్ ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా యాజమాన్యాలు చర్చలు నామకే వాస్తిగా జరుపుతున్నాయి, కానీ ఈ సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంతో అయితే చేయడం లేదు. ముఖ్యంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ విషయంలో, జేఎల్ఎం గ్రేడ్ 2 విషయంలో, ఈపీఎఫ్ టు జీపీఎఫ్ విషయంలో చాలా ఉద్యోగులందరూ కూడా చాలా నిర్ణయం, అంటే ఒక గట్టి నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే మేము 10వ తారీఖు నుంచి స్ట్రైక్లో వెళ్ళాలని, నిరసన తెలియజేసి స్ట్రైక్లో వెళ్ళాలని అనుకుంటున్నామో దాని నిదర్శనంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ఎంప్లాయీస్ మీరే చూస్తూ ఉన్నారు. వేలాది మంది ఎంప్లాయీస్ తన నిరసన తెలియడానికి ఇక్కడ వచ్చారు. ఈ నిరసన నిరసన చూసైనా కానీ ఈ యాజమాన్యాలు వాళ్ళ యొక్క వైఖరి మార్చుకుంటాయని తెలియజేసుకుంటారు. సార్, మీరు చెప్పండి, అసలు కీలకంగా గతంలో కూడా మీరు ఇలానే ధర్నాలు చేశారు, కానీ అప్పుడు కూడా గత ప్రభుత్వం కూడా పట్టించుకునే పరిస్థితి. ఈసారి కూడా ఈ 16 నెలలు అయిపోతుంది, సుమారుగా 2 సంవత్సరాలు దగ్గర పడుతుంది. ఈ ప్రభుత్వం కూడా పట్టించుకోవడం కీలకమైన ఇది ఏంటి సార్? నా పేరు ఎంవి గోపాలరావు అండి. 1104 యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. గత కొన్ని నెలలుగా యాజమాన్యంతో చర్చలు జరిపాము. ఒప్పుకున్నవి అమలు చేయకపోవడం వల్ల ఈరోజు రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందే తప్ప ఇవి ఆల్రెడీ ఒప్పుకున్నారు. ప్రభుత్వాలు మారిన యాజమాన్యంలో అధికారులు మారకపోవడం వల్ల ఆ మొండి వైఖరే కంటిన్యూ అవుతుంది. చర్చలు పిలిచి కూడా దాదాపుగా 45 రోజులు అయింది మా నిరసన కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ అంతటా ఉల్లెత్తున ప్రతి మీడియా ద్వారా తెలిసినప్పటికీ కూడా చర్చలకు ఆహ్వానించి ఆ రోజు ఏ విధంగా మాకు సమస్యలు ఉన్నాయో మళ్ళీ అదే విధంగా సమస్యల పురోగతి ఉందే తప్ప దాన్ని పరిష్కార మార్గంలో మాతో చర్చలు జరపలేదు. మరి దాని ఉద్దేశం ఏంటంటే యాజమాన్యాలు ఇంకా మొండి వైఖరి కంటిన్యూ అవుతున్నాయి. విధులేని పరిస్థితుల్లో మరి మేము ఈరోజు ముందుకొచ్చాం. మేమిచ్చే జేఏసీ పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర నలుమూలల నుండి కూడా భారీ సంఖ్యలో దాదాపుగా 15,000 మంది ఇక్కడ నిరసన తెలియజేయడానికి ఈ ధర్నా చౌక్కి వచ్చాం. ముఖ్యంగా ఈ విద్యుత్ రంగం అన్నది చాలా ప్రమాదకరమైన రంగం. అందులో ఒక ఉద్యోగికి అనారోగ్యమైతే వైద్యం కూడా ఇవ్వలేని దుర్భర పరిస్థితుల్లో ఈ విద్యుత్ రంగం ఉంది. మరి ఆయన ఏదైనా వైద్యంకి వెళ్తే అక్కడ హాస్పిటల్లో అడ్మిట్ చేయట్లేదు. డబ్బులు ఇచ్చి జాయిన్ అయిన తర్వాత
మరి బయటకు రావడానికి కూడా అప్పులు వాడి బిల్లులు కట్టి బయటకు వచ్చి బిల్లులు పెడితే 5 లక్షలు ఖర్చు పెడితే 30,000 ఇచ్చే పరిస్థితి ఉంది. వచ్చిన సమాచారం ఈ రోజు కూడా చర్చలు పిలిచారు అని కూడా చెప్తున్నారు. అది ఈ రోజా రేపా? ఈ రోజు అండి సాయంత్రం 5 గంటలకి. ఈ రోజు మహాధర్నా పెట్టారు. ఈ రోజు పూర్తి స్థాయిలో ఇక్కడ ఈ ధర్నా చూసైనా సాయంత్రానికి మీ చర్చలు సఫలం అవుతాయి అంటారా? ఆ విషయం యాజమాన్యం అడగాలి. మేమైతే సఫలీకృతం చేయడానికే చూస్తున్నాం. ప్రజలకు వచ్చే అంతరాయానికి పూర్తి నైతిక బాధ్యత ట్రాన్స్కో యాజమాన్యానికి. థ్యాంక్ యూ సార్. ఇది ఓవరాల్గా చూసుకుంటే పెద్ద ఎత్తున సుమారుగా 15,000 మంది పైచులకు తాజా వార్త, దగ్గుమందు కోల్డ్ డ్రింక్ వివాదంలోకి ఈడీ ఎంట్రీ ఇచ్చింది. తమిళనాడుకు చెందిన శ్రీసన్ ఫార్మా అనుబంధ 7 స్థావరాలపై ఈడీ అధికారులు దాడులు చేస్తున్నారు. శ్రీసన్ ఫార్మాలో తయారైన కోల్డ్ డ్రింక్ దగ్గుమందుతో మధ్యప్రదేశ్, రాజస్థాన్లో 30 మందికి పైగా చిన్నారులు మృతి చెందారు. దీంతో పలు రాష్ట్రాల్లో కోల్డ్ డ్రింక్ దగ్గుమందుపై బ్యాన్ విధించారు. ఇప్పుడు ఈడీ ఎంట్రీతో ఏం జరుగుతుందో అని ఉత్కంఠ నెలకొంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ ఫోన్లో అందిస్తారు. ఎస్ వర్మ, మొత్తానికి దగ్గుమందు కోల్డ్ డ్రింక్ వివాదంలోకి ఈడీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఎలా ఉంది, ఏంటి? సోని, తమిళనాడులో తయారైన కఫ్ సిరప్ సంబంధించి కేసులో కీలక దర్యాప్తు ముమ్మరం అయింది. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా కంపెనీ శ్రీసన్ ఫార్మా కంపెనీ యజమానిని కూడా మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నడుస్తున్న సమయంలో ఈడీ కూడా ఈ కేసులో ఎంట్రీ అయింది. తమిళనాడుకు చెందిన ఈ శ్రీసన్ ఫార్మాకు సంబంధించిన 7 స్థావరాలపైన ఈడీ అధికారులు ఏకకాలంలో దాడులు చేస్తున్నారు. దానికి సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ సిరప్, ఇక్కడ తయారైన సిరప్ అటు రాజస్థాన్ కానీ మధ్యప్రదేశ్ లో ఇప్పటిదాకా దాన్ని వాడిన 30 మంది పైగా చిన్నారులు మృతి చెందడంతో దీనిపైన సీరియస్ యాక్షన్ కేంద్రం అయితే తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఈ నెల 1వ తేదీ నుంచి కూడా తమిళనాడులో ఈ సిరప్ ను, ఈ కంపెనీని బ్యాన్ చేసినట్టు అక్కడ ప్రభుత్వం ప్రకటించింది. అక్కడ తమిళనాడు ప్రభుత్వం కూడా దీనిపైన ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే వివిధ రాష్ట్రాల్లో కూడా ఈ సిరప్ ను పూర్తిగా బ్యాన్ చేసినట్టుగా కూడా చెప్పడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరుగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఆర్థిక లావాదేవీల పైన కూడా ఈడీ అధికారులు దృష్టి సారించిన నేపథ్యంలో దీనిపైన పూర్తి స్థాయి దర్యాప్తు జరుగుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం తమిళనాడులో కాంచీపురం కేంద్రంగా ఉన్న శ్రీసన్ ఫార్మాస్యూటికల్ డైరెక్టర్లు ఇతర వ్యక్తులపైన కూడా కేసులు నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే యజమాని అరెస్టు చేయగా మిగతా నిందితులు పరారీలో ఉన్నారు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ వర్మ.